60 ఏళ్ళు వచ్చిన తర్వాత చూపు మందగిస్తుంది, వినపడదు. తర్వాత జ్ఞాపకం ఉండదు అంటారు. కానీ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలామంది తన అనుభవాన్ని ఉపయోగించి రాజకీయ రంగంలో, తర్వాత రక్షణ రంగంలో, తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో రాణించే వాళ్ళు ఉన్నారు. వ్యాపార రంగంలో కూడా రాణించే వాళ్ళు ఉన్నారు. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే. 60 దాటిన వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళల్లో చాలా శక్తియుక్తులు ఉంటాయి. వాళ్ళ జీవితాన్ని కాచి వడబోచి ఉంటారు. వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. ఆ అనుభవ సారాన్ని యువతకు పంచడం పెద్దల బాధ్యత. అంతేగాని 60 ఏళ్ళు దాటిని పనికిరాని వాళ్ళమని వాళ్ళు నిరుత్సాహపడకూడదు. చాలామంది 60 దాటిన తర్వాత రేపేమవుతుందో, ఆరోగ్యం దెబ్బతినిపోతుందేమో అనే ఆలోచన పెట్టుకుని దిగులు చెందుతూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. 60 దాటిన తర్వాత కూడా వెనకుండి యువతని నడిపించాలి. ఆ బాధ్యత పెద్దలే తీసుకోవాలి. అలా తీసుకుంటే దేశం ముందంజ వేస్తుంది, సమాజం చాలా బాగుపడుతుంది. యువత కూడా 60 దాటిన వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని ప్రశ్నలు అడిగి ఆ అనుభవ సారాన్ని తమ భవిష్యత్తుకి పునాదులుగా వాడుకోవాలి. జీవితం అంతా కష్టపడి కష్ట నష్టాలు ఓర్చి సుఖ దుఃఖాలన్నీ చూసి వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. వ్యక్తిగత విషయాలు, వ్యాపార విషయాలు, రాజకీయ రంగ విషయాలు అన్నీ తెలుస్తాయి. వాళ్ళు లివింగ్ ఎన్సైక్లోపీడియా అంటే అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం డిక్షనరీ తీసి పదాలకు అర్థాలు వెతుకుతాం కదా, అలా అన్నమాట. అన్నీ ఉంటాయి అందులో. అయితే వాటిని గ్రహించి, డిక్షనరీ వేరు, ఎన్సైక్లోపీడియా అంటే అన్ని విషయాలు అందులోనే ఉంటాయి. అనేక రంగాలకు సంబంధించిన విషయాలు. అలా ప్రతి వ్యక్తి కూడా తమ తమ రంగాల్లో అన్నీ అనుభవించి అనుభవాల సారం 60 ఏళ్ళ తర్వాత యువతకు పంచాలి. అది వారి బాధ్యత. ఆలోచించండి. తక్కువగా అంచనా వేయద్దనేది చెప్తున్నా. 60 దాటిన వాళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు. అది